టైం ఎంత అయింది? 1:20 అయింది. టీవీ టైం 1 వరకే. నువ్వు ఇంకా 20 మినిట్స్ ఎక్స్ట్రా చూసావు. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిదా? అయ్యో, దాహమేసేస్తుంది, వాటర్ తాగాలి. అక్క పిసినార్తనంతో ఫ్రిడ్జ్ అయినా ఆన్ చేసిందో లేదో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందని ఆన్ చేసి ఉందిలే. అయ్యి ఐస్ క్రీమ్, 2 ఐస్ క్రీమ్సా? అక్కేనా కొన్నది? ఇది కళా నిజమా? 2 ఐస్ క్రీమ్స్ అక్క కొన్నదా? ఇవి ఇప్పుడెందుకే తీసావు? ఏంటక్క నువ్వు 2 ఐస్ క్రీమ్స్, అది కూడా ఫ్యామిలీ ప్యాక్ కొన్నావా? నేనేం కొనలేదే, మా ఫ్రెండ్ ఇచ్చిందే. షాప్ కొత్తగా ఓపెన్ చేసింది. అవునా, ఫ్రీగా తెచ్చావా? కాదే, రెండింటికి 10 రూపీస్ ఇచ్చాను. ఇదేం సాగుతుంది ఐస్ క్రీమ్? ఇది కాదు సరైన, ఇది పర్ఫెక్ట్ గా ఉంది. స్పూన్స్, ఈ రోజు నాకు పండగే పండుగ. Oh my god. ఐస్ క్రీమ్ అది నాకు తెలుసు. ఇంతే 70. 10 రూపీస్ ఇచ్చుకున్నాను. మినిమం 2 వీక్స్ అయినా రావాలి. 2 వీక్స్ స్కూప్స్ కూడా లేవు. ఏం చేస్తాం, తప్పదు కదా, తినాలి. బాబోయ్, వీళ్ళొచ్చారేంటి ఇప్పుడు? నా ఐస్ క్రీమ్ పెట్టుకోను. 1 వీక్ కూడా వచ్చేలాగే. రండ్రా, ఎలాగో వచ్చారు కదా, ఐస్ క్రీమ్ తింటారండి. Let's go. ఈ మధ్య దీని నిండా వేస్తారు అనుకుంటారు. కాదు, దీని నిండా కూడా ఇది. ఇంకొండ్రా, తినండి. Oh my god. చాలా వేడిగా పని చేద్దాం. లోపలికి వెళ్ళి ఏసీ ఆన్ చేస్తాను. Oh my god. ఫ్యాన్ ఏసీ 2 వేసుకుందా? ఎంత కరెంట్ బిల్ వస్తుందో. అబ్బా, ఏంటక్క ఏసీ ఆఫ్ చేసావు అప్పుడే? బయట వేడిగా ఉందని ఇప్పుడే వచ్చి జస్ట్ ఆన్ చేసుకున్నాను అంతే, అప్పుడే ఆపేసావు. కరెంట్ బిల్ ఏమో నువ్వు కట్టినావా? కట్టి తెస్తుందా బాగా? అయినా ఫ్యాన్ ఏసీ 2 ఎందుకు? ఇప్పుడేమంత వేడిగా లేదు కదా, ఒక ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది కదా. నీకు ఉండట్లేదా? మరి ఏసీ ఎందుకు